ఇప్పుడు ఈ సమావేశంలో గుడుగుంట సురేష్ గారి కుమారుడు గుడుగుంట కార్తీక్ గారు, ఆయన రైల్వే ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. వారు దంపతులు వచ్చి సన్మానం స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. గుడుగుంట కార్తీక్ దంపతులు. ఆయన రైల్వే ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. మీ మాదిరి చదివినాడు. ఈరోజు రైల్వేలో ఇంజనీర్ అయినాడు. ఇప్పుడు మానపాటి సీతారామయ్య గారు, ఆదివుడు గారు, అవకాశ సభ్యులందరూ కూడా సన్మానం చేస్తున్నారు. వేదిక విశ్లేషణ పెద్దలకు నేను రైల్వేలో జాయిన్ అయ్యే సంవత్సరాలు అయితే నేనేం చెప్పదలుచుకున్నాను, ఇంతమంది పెద్దల అనుభవాలు ముందు నేనేం చెప్పదలుచుకోలేదు. పిల్లలకు ఒకటే చెప్తాను, మీకు నచ్చింది చేయండి. మీరు ఏం చదువుకున్నా 100% దాంట్లో పెట్టేయండి. అది ఇంజనీరింగ్ కానీ ఏదైనా కానీ మీ 100% ఇస్తే ఖచ్చితంగా మీ గోల్స్ రీచ్ అవుతారు. మన అవప భవన్ సర్వదాత వారి సంతతికి చెందినటువంటి బిడ్డ రాఘవేంద్ర గారికి ఇప్పుడు సన్మానం చేస్తున్నాం, స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. ఆయన కూడా బంగారం గడి చదివినాడు. మీకు ఎన్ని సూత్రాలు చెప్పింది చూడండి. 5 కోట్లు 10 కోట్లు అయిందని కూడా 3000 పోయింది. అది ఉపాయం ఉండాలనేది. అట్లాంటివన్నీ చదివిన వాళ్ళ దగ్గర ఉంటాయి. ఎప్పటికీ కష్టపడి కాదు, ఇష్టపడి చదవాలి. అప్పుడే చదువు వచ్చేది. ఇష్టపడి చదువు ఒకటే కాదు, చెప్పాక 100% ఇస్తే అన్నీ వస్తాయి. ఇప్పుడు ఇంజనీర్స్ అంటే చదువుతోనే ఇంజనీర్స్ కాదు, కార్పొరేటర్ కూడా ఒక ఇంజనీర్ అన్నా కదా, అందరూ ఇంజనీర్స్. కాబట్టి మనము ఏదనుకున్నా అది కరెక్ట్గా ఖచ్చితంగా కార్యక్రమం అయిపోయిన తర్వాత కలదు. కాబట్టి ప్రతి ఒక్కరు కింద అల్పహారం అలాగే మనకు ఈ సమావేశానికి ప్రత్యేక అతిథి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీమతి రత్న లక్ష్మి గారు దంపతులు మా సన్మానాన్ని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. వెలుగడం దంపతులు వెలుగడం మహిళా విభాగం వారు మీరు వచ్చి మేడం సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను. మహిళా విభాగం వారు అందరూ రాజమ్మా. సభకు నమస్కారం. ఇక్కడ విచ్చేసిన ప్రముఖులందరికీ నమస్కారం. మా మిసెస్ ని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా గుర్తించి ఇంజనీర్ డే రోజు సన్మానం చేసినందుకు ఇక్కడ దానికి నాయకులైన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ప్రొఫెసర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మేము ఇక్కడికి రాగానే ఉపేంద్ర గారు ఎంతో ఆప్యాయతతో మమ్మల్ని
రిసీవ్ చేసుకొని యాక్చువల్గా అక్కడ వందే పెట్టారు, మా కారు రానివ్వలేదు. అప్పుడు మాట్లాడి పోలీసు వాళ్ళతో అవకాశం మాట్లాడి డిస్కస్ చేసి మా కారు అమ్మవారిశాల వరకు తీసుకొచ్చి మాకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసి ఈ సన్మాన కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు, మమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానానికి మేము జన్మలకు కూడా ఈ మేలు, ఈ రిసీవింగ్ మర్చిపోలేము. మంచి ఆతిథ్యాన్ని కూడా ఇచ్చారు. ముఖ్యంగా చెప్పడం ఏంటంటే, మనము వైశ్య కులంలో పుట్టినందుకు నిజంగా ఎంతో గర్వించాలి. ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే, నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్ చేసి రిటైర్ అయినానండి. ఈ ప్రపంచంలో ఎక్కడే కానీ ఒక ఆర్గనైజేషన్ సిస్టమాటిక్ గా నడిచి అనా పైసలతో లెక్కలు చెప్పగలిగినారు అంటే ఖచ్చితంగా ఆ ఆర్గనైజేషన్ లో మన వైశ్య కమ్యూనిటీకి సంబంధించిన ట్రెజరర్ ఉంటాడు, ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే మేము అపార్ట్మెంట్ లో ఉంటున్నాము. మా అపార్ట్మెంట్ వేరే వాళ్ళ హ్యాండ్ ఓవర్, వేరే వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు అసలు ఏ రకంగా లెక్కలు చూపలేక, ఏ రకంగా లెక్కలు రాక, లెక్కలు చేయలేక మిస్లీడ్ చేస్తే నన్ను మా అపార్ట్మెంట్ లో వాళ్ళు ఎన్నోసార్లు అడిగారు, సార్ మీరు వైశ్యాస్ స్టేట్ బ్యాంక్ లో జాబ్ చేస్తున్నారు, వైశ్యాస్ ఉన్న చోట ఖచ్చితమైనటువంటి డిసిప్లిన్ ఉంటుంది, ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంటుంది అని మా అపార్ట్మెంట్ లో వాళ్ళే మమ్మల్ని ఇన్వైట్ చేశారు. అంటే మనకు సమాజంలో ఎలాంటి పేరుంది, వైశ్య కమ్యూనిటీకి ఎలాంటి పేరుంది అన్నదానికి నేను ఉదాహరణగా చెప్తున్నాను. మన వాళ్ళు ఎక్కడున్నా కూడా సంపాదించిన సంపాదనలో కొంత భాగం సమాజ శ్రేయస్సు కోసం, మన బిడ్డల కోసం దాచింది కాక సమాజంలో ఉన్న మన వాళ్ళను ఆదరించడానికి, చేయితనివ్వడానికి ఎంతో అమౌంట్స్ ఖర్చు చేస్తుంటారు. ఏ గుడికి వెళ్ళినా, ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా మన వాళ్ళు చౌదరిస్తున్నాయి మన కోసం. ఎన్నెన్నో రకాలైనటువంటి సదుపాయాలు కల్పిస్తున్నారు. ప్రతి చోట మన వాళ్ళు మన సమాజం, మన కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం ఎన్నెన్నో సహాయ సహకారాలు, సేవా సమర్థలు నిర్వహించి ఎన్నెన్నో చేస్తున్నారు. ఈరోజు ప్రొద్దుటూరు వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తే నిజంగా చాలా ఉంటుంది. వృద్ధులకు చేయూతనిస్తున్నారు, పిల్లలకు చేయూతనిస్తున్నారు, చనిపోయిన వాళ్ళకు కూడా వాళ్ళ మీద వాళ్ళు అయితే ఇచ్చేస్తున్నారు, వాళ్ళ ఖర్చులకు ఇస్తున్నారు, నిత్యావసర సరుకులు ఇస్తున్నారు, ఎన్నెన్నో రకాలైనటువంటి సేవలు చేస్తున్నారు. సేవలు మాత్రం ఎంత చెప్పినా కలిగినట్టు. There is no words in the language to explain and to say about your greatness. That is my feeling. ఒక్కొక్కసారి మనకు వాస్తవ మాట అనుగ్రహం మన అందరిపైన ఉండాలని, మనల్ని కూడా తల్లి క్షేమంగా అష్టైశ్వర్య ఆయుర్వేదాలతో దీవించాలని, మనమందరం సుఖశాంతులతో ఉండాలని, మన చేతనైనంత సమాజ సేవ చేయాలని ఆ భగవంతుని, ఆ వాసవి కన్యకా పరమేశ్వరి మాతను మనసా కర్మ వాచన కోరుకుంటూ ప్రార్థిస్తూ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పేరు పిలుస్తారు, ఒక్కొక్కరుగా వచ్చి చెక్కులు తీసుకొని చిన్న అల్పాహారం ఉంది, అది తిని తర్వాత వెళ్ళినట్టుగా కోరుచున్నాను. దాతలను కూడా పేరుగా పిలుస్తాము, వచ్చి వారి స్వాస్థాలతో విద్యార్థులకు చెక్కులు ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. విద్యార్థులకు అందరికీ శుభ సాయంత్రం. ఇంజనీర్లందరికీ ముఖ్యంగా ప్రొద్దుటూరు అవోప కార్యవర్గం చేసే సత్కార్యాలు అన్ని ఇన్ని కావాలి చెప్పచ్చు. ఎందుకంటే పేద విద్యార్థుల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వడమే కాకుండా వాళ్ళలోని టాలెంట్ ని గుర్తించి ప్రతిభా పురస్కారాలు ఇవ్వడము, తర్వాత వృద్ధులకు పింఛన్ ఇవ్వడము, తర్వాత వాళ్ళు ఏ రకమైన అప్లికేషన్లు పెట్టుకున్నా సహాయ సహకారాలు అందించడము, ఇలాంటి వాళ్ళు సత్కార్యాలు చేపడుతూ ప్రజల హృదయాల్లో నోట్ చేసుకోవడమే కాకుండా చాలా మహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ముఖ్యంగా అవోప కార్యవర్గ సభ్యులు ఈరోజు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని, ముఖ్యంగా అతిథిగా ఇక్కడ విశిష్ట అతిథిగా నన్ను
డిబేట్ చేసుకోవడానికి వారికి ముందుగా ప్రణామాలు నమస్కారాలు తెలియజేస్తూ ఇందుకు కారకులైన రమేష్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. అండ్ ఇక్కడ చేస్తున్న వారందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ అందరికీ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్నో బాగా చదువుకుంటే ఫ్యూచర్లో చాలా మంచి మంచి పదవుల్లో రాణించవచ్చు. అందుకు నేనే లైవ్ ఎగ్జాంపుల్. మనం చదువుకునే టైంలో అంటే ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకొని చదువుకుంటే వేరే అప్లికేషన్స్ లేకుండా చదువుకుంటే ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు ఉంటుందని, తర్వాత ఇక్కడ అవోప కార్యవర్గ సభ్యులు మీకు అందిస్తున్న చేయూతను అందుకొని మున్ముందుకు దూసుకుపోయి బంగారు భవిష్యత్తును ఏర్పరచుకుంటూ ఇక్కడ మృతుల అవోప సభ్య కార్యవర్గాన్ని పేరు నిలబెడుతూ మున్ముందు మరికొంతమందికి మీరు ఆదర్శనీయంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ బెస్ట్ విషయం అందజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మరియు కుమార్తెలు రాణి సులోచన, ఆరవేటి సౌజన్య, పసుపులేటి రాధిక వీళ్ళు 21/12/24 ఇచ్చారు. రీసెంట్ ఇచ్చారు. ఈ డొనేషన్స్ అన్ని కరూరు వైశ్య బ్యాంకులో డిపాజిట్ చేసి దాని మీద వచ్చిన వడ్డీలను మాత్రమే వాడుతున్నాం. గత సంవత్సరం 16/9/24 నుంచి 15/9/25 వరకు ఎడ్యుకేషన్ బోర్డుకు వచ్చిన విధానం 29/10/24 వెంకుమల్ల వెంకట మహాదేవి 10,000, 30/11/20 రావూరి అఖిలేష్ 10,000, 12/1/20 చేతేపల్లి యశ్వంత్ కుమార్ 10,000, 18/4/20 అచ్యుత్ గురులిఖిత్ కుమార్ 10,000, 8/7/20 మాలేపాటి ప్రాంతి 10,000. వీళ్ళు 5 ఇంతకుముందు అవోపాల స్కాలర్షిప్ పొంది ఉద్యోగాలు సంపాదించి అవోపాకు రీఫండ్ రూపంలో తిరిగి ఇచ్చారు. 31/11/24 నూకల జ్యోతిష్ గారు 10,000 రూపాయలు ఎడ్యుకేషన్ ఫండ్కు డొనేషన్ ఇచ్చారు. ఎడ్యుకేషన్ ఫండ్ స్కాలర్షిప్ మిత్రము ఇచ్చిన ఈ సంవత్సరం ఇచ్చిన మిగతావారి విషయాలు చెప్తాను. వందవాసి సర్వీస్ గారు 5,000, ఎన్ఏ కంపెనీ ఫణీంద్ర గారు 3,000, మెంటా నాగరాజు ఆర్టీపీపీ 3,000, ముడియం జగదీష్ 3,000, వినాయక మెడికల్ ఏజెన్సీస్ 3,000, జూడో మధుసూదన్ గారు 3,000, గూడూరు రామ్మోహన్ జ్యువెలర్స్ 3,000, క్రిస్టియన్లో వడ్డా రామకృష్ణ జ్ఞాపకార్థం ధర్మపత్ని కళ్యాణ గారు 3,000, చిత్తం రమేష్ గారు 3,000, చిత్తం రాజలక్ష్మి గారు 3,000, గాదంశెట్టి నాగ సుబ్రహ్మణ్యం 3,000, టి రవికుమార్ గారు రిటైర్డ్ చేసి ఆర్టీపీపీ 3,000, సింపు గంగాధర్ సబ్ క్లర్క్ 3,000, ప్రతాప్ వీరశేఖర్ ధర్మపత్ని నాగపుణ్యమ గారి 3,000, రామకృష్ణ మెడికల్స్ 3,000, జీవీఎస్ సహదేవుడు 3,000, మాకం సురేష్ 3,000, టమటోర లక్ష్మి 3,000, నూకల సత్యనారాయణ గారు 3,000, సన్నిధి శ్రీనివాసులు 3,000, డాక్టర్ ఎంవి ప్రసాద్ ధర్మపత్ని రెడ్డి లక్ష్మీదేవి 3,000, పెడవల్లి రవికుమార్ గారు 2,500, మొల్లంకండు వాసుగిరాజ 2,000, ఆర్వి దీప్తి 2,000, ఆర్వి జసయ్య అడ్వకేట్ గారు 2,000, పాలూరు కృష్ణమూర్తి గారు 2,000, మాకం రంజిత్ కుమార్ గారు 2,000, పిచ్చివల్లి శ్రీలత కస్టే స్కూల్ టీచర్ 2,000, చంద్రశేఖర్ 2,000, దుర్గమల్ల అరుణ్ కుమార్ 2,000, మాగులూరు సుబ్బారావు ఆర్టీపీపీ 2,000, తోటంశెట్టి వెంకటేశ్వర్లు ధర్మపత్ని కృష్ణారాణి 2,000, ఖమ్మం రాఘవేంద్ర గారు 2,000, పన్నెండి నగేష్ 2,000, కొలతూరు సుబ్రహ్మణ్యం ధర్మపత్ని ఉషారాణి గారు 1,000, క్రిస్టియన్లో అమరావతి సాంబశివరి జ్ఞాపకార్థం